ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి చంద్రబాబు నాయుడు కూటమి అత్యధిక స్థానాలు గెలవడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విషయాలను తెలియజేశారు. అయితే ప్రధానంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత భవిష్యత్తు కోసం పనిచేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కూటమిని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలంటూ మరో విషయంలో తెలియజేశారు. రాజకీయాలు అనేవి చాలా సుదీర్ఘం నుంచి వస్తున్నటువంటివి. రాజకీయాల్లో ఎవరు మిత్రులు కారు, ఎవరు శత్రువులు కారు. రాజకీయం అనేది శాశ్వతం కాదు అనే విషయాన్ని ఆయన చేశారు. 5 ఏళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థ భ్రష్టు పట్టించారని ఆయన ఈ సందర్భంగా పాత ప్రభుత్వాన్ని కాస్త దుయ్యబట్టినట్టే అతని మాటల్లో స్పష్టత అవుతుంది. అమెరికాలో ఉన్నవారు కూడా వచ్చి తన తపనతో ఓటు వేశారు. ఉపాధి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారు కూడా వచ్చి ఓటు వేశారని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అయితే వైసీపీకి 39.35% ఓట్లు పోలయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు ఈసారి విలేకరుల సమావేశంలో ఒక చిరునవ్వుతో విలేకరులతో మాట్లాడడం ఆయన చేశారు. అంటే చంద్రబాబు నాయుడు కూటమి విజయోత్సవం జరిగిన సందర్భంగా అంటే మంచి విజయాన్ని ప్రజలు చంద్రబాబుకి కట్టబెట్టడంతో ఆనందోత్సవాలతో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో చాలా విపులంగా మాట్లాడారు. అప్పటికి ఢిల్లీ బయలుదేరి వెళ్లేందుకు టైం అవుతుందని చెప్తూ సరే విలేకరులకి విషయాలు తెలియజేయాలి నా బాధ్యత అంటూ అతను మొదట ప్రారంభిస్తూ నవ్వుకుంటూ అందరినీ విష్ చేశారు. తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంటే మొత్తం మీద చూస్తే చంద్రబాబు కాస్త హుషారుగా కనబడుతున్నారు. ఢిల్లీ ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అబ్జర్వ్ చేస్తారు. నేరుగా మోడీ అమిత్ షా ఫోన్ చేసి ఢిల్లీ రావాలని పిలుపు అందుకోవడంతో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కలిసి నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా వీళ్లతో కలిసి అంటే ప్రధానంగా ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పాల్సింది కూడా చంద్రబాబే. ఎందుకంటే ఈయనకి దాదాపు 18 సీట్ల దాకా ఎంపీ సీట్లు వచ్చాయి కాబట్టి ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఢిల్లీ నేతలు, బీజేపీకి సంబంధించిన ఢిల్లీ నేతలు కూడా ఇతన్ని కన్వీనర్ గా చేయమని నిన్నే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు చంద్రబాబు భారతదేశ చరిత్రలోపే ఇప్పుడు ఈ ఎన్నికలు అతనికి ఒక చక్రం తిప్పే సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ పవర్ వ్యక్తిగా ఈ రోజు చంద్రబాబు నిలిచారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. ఇది చంద్రబాబు హైదరాబాద్ టూర్ విషయం, అతను మీడియాతో మాట్లాడిన విషయాలు అన్ని క్రోడీకరించి ఓవరాల్ గా మనం ఇప్పుడు చెప్పుకున్నాం.